హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా మేమైతే నైవేద్యం పెడుతున్నామండి మా నాయనకైతే. ఇంకా నేనైతే నైవేద్యం వీడియోస్ అయితే ఫస్ట్‌లో కూడా ఉన్నాయి కదండీ. ఇంకా సేమ్ అలాగనైతే నైవేద్యం అయితే పెడుతున్నాము. ఇంకా మా చిన్నదానికైతే జ్వరం వచ్చింది కాబట్టి అయితే మొక్కాడంట మా తమ్ముడైతే. తగ్గితే పెడతాను నైవేద్యం అనేసి అయితే. అందుకనేసి అయితే నైవేద్యం అయితే పెట్టాడు. ఇంకా మేమైతే లేనిదైతే వాళ్ళు ఏది చెయ్యరు కాబట్టి ఇంకా మేమైతే తప్పకుండా వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఇంకా నేనైతే పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాతనైతే తొందరగానైతే అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే ఇలా నైవేద్యం నేనే పెడతానండి ఎప్పుడైనా కానీ. ఇంక ఇలాగైతే పెడతాము. ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళకైతే ఏదైతే ఇష్టం ఉందో అదైతే ప్రతి ఒక్కటి వండైతే పెడతామండి. ఇంకా సేమ్ ఇలాగే ఏ వండినా అన్నీ అయితే పెట్టేసేస్తూ ఉంటాము. చూడండి, ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని అయితే చూసేయండి. ఇలా పెట్టిన తర్వాతనైతే అందరం మూదేసి అయితే మొక్కుతామండి. ఇంకా ఇలాగైతే అందరం అయితే మొక్కుతున్నాము. ఇంకా చూడండి.
ఇలా పెట్టిన తర్వాతనైతే అందరం అయితే ఇంకా బయటికి వెళ్ళి అయితే కూర్చుంటామండి. ఒక 5-10 నిమిషాలు బయట కూర్చున్న తర్వాతనైతే లోపలికి వెళ్ళి అయితే అందరం అయితే భోజనాలు అయితే చేసుకుంటాము. ఇంకా మేమైతే అందరం ఇలా కూర్చున్నాము. ఇలా కూర్చున్న తర్వాతనైతే భోజనాలు అయితే చేస్తున్నాము చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.